హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిండి విత్ క్యాండీ. నేను ఎక్కడున్నానో గెస్ చేయండి చూద్దాం. ఈ అన్న వాళ్ళు నా దగ్గర ఉండడం చూసి నేను ఏదో కాలేజ్లోనో స్కూల్లోనో ఉన్నారనుకుంటున్నారు కదా, లేదా ఏ రెస్టారెంట్లోనో లేదా ఏ షాపింగ్ మాల్లోనో ఉన్నాను అనుకుంటున్నారు కదా. గెస్ చేయండి చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారో. నేను ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాను. ఎందుకు అంటే మా అమ్మని రెగ్యులర్ చెకప్ చేపిద్దామని. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఓపీ దాటి వచ్చేసాం. మా కెమెరామెన్ స్కిల్స్ సరిగ్గా లేవు ఫ్రెండ్స్. ఒకటి తీయమంటే ఇంకొకటి తీస్తోంది. నేర్పిస్తానులే ఈసారి మంచిగా తీయమని. మీరైతే నన్ను ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా స్ట్రైట్గా వచ్చేయాలన్నమాట మా అమ్మని చూపించడానికి. అయ్యో స్లిప్ అయిపోయాను. రండి 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 వచ్చేయండి, చూద్దాం మా అమ్మని. ఎక్కడ చూపిస్తాను, ఇక్కడే అనమాట మా అమ్మని చూపించేది. ఇట్లా వెళ్ళి రైట్కి వెళ్తే పక్కనే రూమ్లో డాక్టర్ గారు ఉంటారు, అక్కడ మా అమ్మని చూపిస్తానమాట. వచ్చేసాం మా అమ్మ దగ్గరికి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే గైనకాలజీ డిపార్ట్మెంట్. ఇక్కడ డాక్టర్ గారే మా అమ్మని చూసేది. రండి మిగతావి కూడా చూపిస్తాను. ఇక్కడికి రండి ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద పోస్టర్లు 2 ఉంటాయి. ఇవి ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. చూడండి, ఇక్కడ పిల్ల తల్లులకి ఫ్రీగా వైద్యం చేస్తారు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి. పైన రూఫ్ చూసారా ఫ్రెండ్స్? అయ్యో ఈ కెమెరామ్యాన్ స్కిల్స్ ఏం బాగాలేదు ఫ్రెండ్స్, సరిగ్గా రాలేదు. సరే, ఈ పోస్టర్స్ అయితే మీరు బాగా చదువుకొని ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ప్రెగ్నెంట్ లేడీస్కి బాగా యూస్ఫుల్ అవుతుంది. బాగా చదువుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇదిగో ఇక్కడ ఇస్తున్నాను చూడండి ఇన్స్ట్రక్షన్స్. పక్కనే ఒక పెద్ద గేట్ ఉంది ఫ్రెండ్స్. అందులో నుంచి బయటకు చూస్తే పెద్ద పెద్ద చెట్లు భలే ఉన్నాయి. అసలు నాకైతే హాస్పిటల్ అన్న ఫీలింగే రాలేదు ఫ్రెండ్స్. రండి ముందుకు వెళ్దాం. ఇట్లా స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్న, అయ్యో ఇవి మనకెందుకులే, లేడీస్ టాయిలెట్స్ అంట. పదండి ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం. మళ్ళీ లేడీస్ టాయిలెట్స్లోకి వెళ్ళానని చెప్పి నన్ను కొడతారేమో. రండి రండి వచ్చేయండి. ఇక్కడేమో రక్త పరీక్షలు చేసే దానికంటే ముందు ఇంకా ఉంది ఫ్రెండ్స్, ఉండండి చెప్తాను. ఇక్కడేమో వీళ్ళు ఎక్స్రే, బ్లడ్ ఏదైనా కావాలంటే బ్లడ్ బ్యాంక్ లాగా ఉంది ఫ్రెండ్స్ ఇది. ఇంకా రండి వచ్చేయండి, మనం వెళ్ళిపోదాం. ఇక్కడ ఎందుకు మనం, వచ్చేయండి ఫ్రెండ్స్. అయ్యో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, డాక్టర్స్ నేమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళని. వచ్చేయండి ఫ్రెండ్స్, ఇంకా ముందుకు వెళ్దాం మనం. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడేమో బ్లడ్ టెస్టులు చేస్తారు. యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్టులు చేస్తారంట. అయ్యో కనపడితే రక్తం మొత్తం లాగేస్తారేమో. వచ్చేయండి ఫ్రెండ్స్, మనకెందుకు, వచ్చేయండి నాతో పాటు వచ్చేయండి. మీరు కూడా ఆగకండి అక్కడ, లేదంటే మీరు కూడా బ్లడ్ డొనేట్ చేయాల్సి వస్తుంది, మీ ఇష్టం. ముందుకెళ్దాం ఫ్రెండ్స్. ఇట్లా ముందుకెళ్తే రైట్ సైడ్ వెళ్తే అమ్మని చూపించే గైనకాలజీ డిపార్ట్మెంట్ కదా. లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో ఇక్కడ ఏవో 5-6 వార్డులు ఉన్నాయి ఫ్రెండ్స్, 5-6 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈఎన్టీ అంట, ఆప్థమాలజీ అంట, ఇంకా ఏవేవేవో ఉన్నాయి ఫ్రెండ్స్. నేను పెద్దయ్యాక అవన్నీ చదువుకుంటానులే, ప్రస్తుతానికి నాకైతే ఏం తెలియదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అసలు ఇన్ని చైర్స్ ఉన్నాయో, చైర్స్ కూడా భలే నీట్గా ఉన్నాయి. కూర్చుందామంటే నాకు అందుతాయో లేదో, మళ్ళీ జారి పడితే పరువు మొత్తం పోయిద్దామని డౌట్గా ఉంది. చైర్స్ అయితే మాత్రం నాకు భలే నచ్చాయి ఫ్రెండ్స్. వచ్చేయండి వెళ్దాం. ఇంకా ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాము. మా అమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. మధ్యలో నేను ఎందుకులే అని చెప్పి, అసలే నేను పురుషుడిని కదా, వెళ్ళకూడదు కదా, అందుకని వచ్చేసాను ఫ్రెండ్స్. ఇటేమో జెంట్స్ టాయిలెట్స్ ఉన్నాయి. ఇంకా రండి ఫ్రెండ్స్. అదిగో మా అమ్మ ఇంకా డోర్లోనే ఉంది, ఇంకా డాక్టర్ దగ్గరికి పోలేదనుకుంటా. అయ్యో ఈ ఆడ లేడీస్ అంతా ఇంతే ఫ్రెండ్స్, నిదానమే ప్రధానం. రండి మనం ఇంకో ట్రిప్ వేద్దాం. వచ్చేయండి నాతో పాటు. అయిపోయిందో లేదో మా అమ్మది, ఇంకొకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్. అయ్యో ఏది లేదేంటి, అటు వెళ్ళిందా అనుకుంటా. రండి ఫ్రెండ్స్ వెళ్దాం. అయ్యో ఇంతమందిలో ఎక్కడ తప్పిపోయింది, నేను ఎక్కడ పట్టుకోవాలో ఇప్పుడు, ఎక్కడెక్కడ వెతకాలో. ఇటు స్ట్రైట్గా వెళ్తే మెటర్నిటీ వార్డు ఉంటుంది ఫ్రెండ్స్, అటు వెళ్ళకూడదులే మనం. వచ్చేయండి. దొరికింది మా అమ్మ.
రండి ఫ్రెండ్స్, మా అమ్మ నేను కనిపెట్టేశాను. నేను లేకపోతే ఇంతే ఫ్రెండ్స్, ఎక్కడో తప్పిపోద్ది. వచ్చేయండి ఫ్రెండ్స్, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అయ్యో మర్చిపోయాను, మీకు అసలు ఎంట్రన్సే చూపించలేదు కదా. ఎంట్రన్స్ చూపించే ముందు ఇక్కడ ఫార్మసీ డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్, ఇక్కడే మెడిసిన్ ఇస్తారు. మీ ముసలమ్మ కూడా మెడిసిన్ కోసం వచ్చింది అనుకుంటా, నా బుర్ర తింటుంది. పదండి ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే హాస్పిటల్కి 2 మెయిన్ డోర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూపిస్తాను రండి మీకు. ఇదిగో ఇట్లా వెళ్తేనేమో ఒక ఎంట్రన్స్. రండి బయట నుంచి చూపిస్తాను, ఫాస్ట్గా వచ్చేయండి నాతో పాటు. అయ్యో ఎండ మండిపోతుంది. సరే ఫ్రెండ్స్ రండి చూపిస్తాను. నేనేదో ఎంట్రన్స్ చూపిద్దామని వస్తే ఎండ నన్ను కాల్ చేసేలా ఉంది. పరిగెత్తండి ఫ్రెండ్స్, కాలిపోయేలా ఉన్నాం ఈ ఎండ దెబ్బకి. అమ్మ వచ్చేసాం. అమ్మ మా అమ్మ కూడా వచ్చేసింది మెడిసిన్ తీసుకొని. రండి ఫ్రెండ్స్ వెళ్దాం. ఇంకా మీకు ఇంకో మెయిన్ డోర్ చూపిస్తా ఫ్రెండ్స్ నేను. అదండి వచ్చేసేయండి నా వెనకాలే. ఇది ఒక మెయిన్ డోర్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్లో ఆరోగ్యశ్రీ అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, వచ్చేసేయండి. ఇంకా ఈ రైట్ సైడ్లోనే ఈ ఎల్లో కలర్ ఆంటీ ఉన్న దగ్గరే ఓపీ అనమాట. ఇదేమో ఎమర్జెన్సీ వార్డ్ ఫ్రెండ్స్. ఇదిగో వచ్చేసాం, ఇది మెయిన్ డోర్ అనమాట. ఇక్కడికి రాగానే మనకి డైరెక్ట్గా ఎదురుగా ఓపీ ఉంటుంది. ఇది బయట పార్కింగ్ ఏరియా అదంతా ఫ్రెండ్స్. ఇక్కడ బైక్లు కార్లు ఇంక ఇవన్నీ పార్క్ చేసుకుంటారనమాట. ఇంకా వచ్చేసేయండి ఫ్రెండ్స్, ఈ ఎండకి అమ్మ అలసిపోయాను నేను, ఇంటికి వెళ్ళిపోదాము. ఎంత ఎండగా ఉందో ఫ్రెండ్స్, అసలు మాటల్లో చెప్పలేను. ఇదిగో చూడండి, మీకు చూపిస్తాను హాస్పిటల్ ఫ్రంట్. ఇదే ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.